హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాట్రగడ్డ ఛానల్. నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత పూర్ పీపుల్లో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మరి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మీతో క్లుప్తంగా పంచుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. హైదరాబాద్లో ఉండేటటువంటి మంచి మానవతామూర్తి, సేవాభావం ఉన్నటువంటి లయన్ సురేష్ గారు వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు వీళ్ళందరికీ పంచమని అందించడం జరిగిందండి. ధనం ఎంతైనా ఉండొచ్చు, కానీ దాన్ని పేదవారికి ఖర్చు పెట్టేటటువంటి మానవతా హృదయం కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి మానవతా హృదయం కలిగినటువంటి లయన్ సురేష్ గారికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. వారు మరిన్ని సేవలతోటి పేదలకి దగ్గరగా రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా భవానీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి పయ్యాడ మమత గారు వేదికపై ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నారు. ఇక వేదికపై ఉన్న వాళ్ళలో అందరూ కూడా కేవలం ఈరోజు ఈ కొంతమంది బీదలకు ఈ వస్తువులు పంపిణీ చేయడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప మహాసేవ కలిగినటువంటి లీడర్స్, లైన్ లీడర్స్ అందరూ వేదిక మీద ఉన్నారు. ఇటువంటి కార్యక్రమమే కాకుండా హెల్త్కి సంబంధించిన హెల్త్ చెకప్ క్యాంప్స్, మరి కంటి పరీక్షలు, కంటి సర్జరీలు, మరి ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా ఎన్నో నిర్వహిస్తారు వారు. ఇలాగనే పేదలకు కొంత సహాయం చేయడం, స్కూల్ పిల్లలకు సంబంధించి కొంతమంది బీదలు ఉంటే వాళ్ళకు డ్రెస్సులు పంపిణీ చేయడం, మరి అనాథాశ్రమాల్లో వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం, ఇట్లా చాలా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సేవాతత్వం కలిగినటువంటి లీడర్స్ అందరూ కూడా వేదికపై ఉన్నారు. మరి ఇటువంటి సేవలను పురస్కరించుకొని మరి కాట్రగడ్డ భారతి మేడం గారికి మన రాష్ట్రం లెవెల్లో ఎన్ని అవార్డ్స్ పొందారు. మరి వారి కోసం మీరు చెప్పకుండా అభినందించాలని భారత. అదేవిధంగా మన కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వారు నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఈ సేవా కార్యక్రమాలను పురస్కరించుకొని ఇతర రాష్ట్రాల్లో వారికి కూడా గౌరవ బిరుదు, డాక్టరేట్, గోవా రాష్ట్రంలో వారికి డాక్టరేట్ బిరుదు కూడా ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్లో కూడా కొన్ని సేవా పురస్కారాలు కూడా వారు కూడా పొందడం జరిగింది. కొయ్యాడ శ్రీనివాస్ గారు వారికి కూడా ఒకసారి చెప్పడంతో అభినందించాలి. అదేవిధంగా నెమలి సంజీవ్ గారు రండి. వారు రణగాం మారుమూల పాఠశాల, రణగాం అంటే మీకు తెలుసు చాలా దూరంలో ఉంటుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులు మరి ఆ స్కూల్ను తీర్చిదిద్ది అక్కడున్న బీద విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించుంటూ దానికి భవానీ క్లబ్ నుంచి కూడా సహాయ సహకారాలు అందించారు. మరి అటువంటి సేవాతత్వం కలిగిన సంజీవ్ కుమార్ గారు కూడా ఈ సేవా పురస్కారం పొందిండు. ఒకసారి సార్లు చెప్పాలి. అదేవిధంగా మా జోన్ సెక్రటరీ గారు లంక రవి గారు, మరి వారైతే మా లయన్స్ క్లబ్లో చేరిన నుంచి ఇక ప్రతి సేవా కార్యక్రమంలో ఎంతో ఇంటి పని కంటే ఎక్కువ పట్టించుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు లంక రవి గారు ఒకసారి వారికి మీరు వేదికపై శ్రీలక్ష్మి మేడం గారు ఉన్నారు. మేడం గారు భవానీ లయన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షురాలు. వారు అధ్యక్షులు రాకముందే మెంబర్గా చేరినప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేసి తదుపరి అధ్యక్షురాలు అయిన తర్వాత కంటిన్యూగా ఈ ఏరియాలో వేరే లయన్స్ క్లబ్ పోటీ పడుతూ ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఇంటి పనులు చేసుకుంటూ స్కూల్లో ఆమె ఉపాధ్యాయులు, మేడం టీచర్, ఆ పనులు చేసుకుంటూ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేడం గారిని కూడా సపోర్ట్తో అభినందించాలి. దయచేసి అందరి గురించి ఏదో చెప్తున్నాను అనుకోవద్దు. మనం చేస్తున్న వాటి గురించి చెప్తున్నా, ఏదో మీతో మీ ముందర ఏదో చెప్పాలని కాదు. మరి భవానీ లయన్స్ క్లబ్ కార్యదర్శి రాజాగౌడ్ గారు కూడా
మరి చేరి కార్యదర్శిగా చేరి వారు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వాళ్ళ విలేజ్లో కూడా మెగా హెల్త్ క్యాంపు అంటే ఎంతోమంది డాక్టర్లతోని ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి మందులు ఇప్పించారు. మరి వారికి కూడా ఒకసారి చప్పట్లు అభినందించాలి. లక్ష్మీ మేడం గారి గురించి మొదలై చెప్పిన వారు మేడం కానీ బసవేశ్వరరావు సార్ కానీ రాష్ట్రం మొత్తంలో ఒక పెద్ద పేరుంది బసవేశ్వరరావు గారికి. మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి మన లీడర్స్ అందరూ వెనుకపోయి ఉన్నారు. ఇప్పుడు మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మా డీసీ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘం అధ్యక్షురాలు కాటగడ్డ భారతి గారు భవానీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి లయన్ శ్రీలక్ష్మి మేడం గారు మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించినటువంటి స్పెషల్ గెస్ట్ లక్ష్మీ మేడం గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి లయన్స్ క్లబ్ సోదరి మండలందరికీ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి అందరి మహిళలు మరియు పురుషులందరికీ ఈ శుభ ఉదయం నందు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు మొదలు పెడుతున్నాం అనేది సార్ కొంచెం చెప్పారు. లయన్స్ క్లబ్ ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది, అసలు క్లబ్ అంటే ఏంటి అనేది కొంచెం నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మాది బోధనలో భవానీ లయన్స్ క్లబ్. ఆ క్లబ్లో దాదాపుగా ఒక 60 మంది సభ్యులు ఉంటాం. ఈ 60 మంది సభ్యులు కలిసి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏమేమి కార్యక్రమాలు అంటే ఇలాగే పేదలకి ఏదైనా దుస్తులు పంపిణీ చేయడము, విద్యార్థులకి నోట్బుక్స్ ఇవ్వడము, లేకపోతే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, అలాగే లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించడము. మొన్ననే సాలూరులో ఒక ఉచిత డయాబెటిక్ కేంద్రం అంటే షుగర్ ఏదైనా ఉందా లేదా అని చూసుకోవడానికి ఉచితంగా ఎవరైనా వెళ్ళొచ్చు. సాలూరు గ్రామం నుండి వచ్చిన వాళ్ళకి తెలుసు. దాన్ని సాలూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డాక్టర్ పేరు సాయిలు. ఆయన హాస్పిటల్లో ఉచితంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసాం. ఎవరైనా వెళ్ళండి, షుగర్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అలా మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా మేము భవానీ లయన్స్ క్లబ్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలని మేము వివిధ గ్రామాల్లో స్కూల్స్లో కానీ, తర్వాత కొంతమంది కుటుంబాలకు కానీ, పేద కుటుంబాలకు కానీ సేవ చేస్తూ ఉంటాం అందరం కలిసి. ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకుంటాం. మా యొక్క పనులు చేసుకుంటూనే సాయంత్రం పూట కానివ్వండి, పగలు కానివ్వండి, వివిధ కార్యక్రమాల్లో మేము పాల్గొని మా సాయశక్తులా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. అదేవిధంగా ఈరోజు మీకు మనం పిలవడానికి గల ముఖ్య కారణం ఏమంటే, సురేష్ అనే ఒక లయన్స్ మెంబర్, ఆయన ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన బోధనలో ఉన్నటువంటి క్లబ్లన్నింటినీ కూడా ఆ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులను బట్టి కొన్ని మీకు ఉచితంగా పంపిణీ చేయమని కొన్ని సరుకుల ప్యాకెట్లను మాకు అందించడం జరిగింది. దాన్ని మేము ఆయన పేరు మీద మా క్లబ్ ద్వారా మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో రకరకాల గ్రామాల నుంచి, కొంతమంది సాలూరు నుండి వచ్చారు, కొంతమంది శంకరనగర్ నుండి వచ్చారు, కొంతమంది రాకాస్పేట నుండి వచ్చారు, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. వివిధ ప్రాంతాల నుంచి కొంతమందిని మేము పేద కుటుంబాల నుంచి సెలెక్ట్ చేద్దామని చెప్పి చేశాము. న్యాయంగా మేము అందరినీ సెలెక్ట్ చేసాము అనుకుంటున్నాము. వాళ్ళు అందించినటువంటి సురేష్ గారు అందించినటువంటి ఈ సరుకులను మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. మీరు కూడా మరి మీరు కూడా మీ విద్యార్థులందరినీ, మీ పిల్లలందరినీ స్కూల్స్కి పంపిస్తున్నారని అనుకుంటున్నాం. పంపిస్తున్నారా? మరి మీ పిల్లలందరినీ చదివిస్తున్నారా? ఒకటి చెప్పడానికి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, మేము ఇలా మీ పిల్లలకి చేయడం కాదు, మీరు మీ పిల్లలకి చేస్తే మీరు మీ పిల్లల గురించి ఆలోచించాలి 24 గంటలు. మేము టీచర్స్ ఉన్నాం,
మేడం కూడా టీచరు, నేను కూడా టీచర్. పిల్లలకి నోట్బుక్స్ ఉండవు సరిగా, పెన్నులు ఉండవు, పెన్సిల్ ఉండవు. కానీ ముఖ్యంగా చాలా మంది ఇళ్లలో తండ్రులు వాళ్ళ గురించి పట్టించుకోరు. కోపం వస్తే వచ్చిందేమో కానీ నిజం మాట్లాడుతున్నది. తండ్రులు వాళ్ళ గురించి పట్టించుకోరు. పాపం ఎంతసేపు తల్లులు కొంతమంది కష్టపడుతుంటారు, పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మరి మీరు ఒకవేళ ఆ స్థాయిలో ఉంటే దయచేసి మీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ మనకు కావాల్సింది మన ఇంటి బాధ్యత, మన పిల్లల బాధ్యత, మన పిల్లల యొక్క చదువు సంధ్యలు అవి చూసుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. ఒకరి ద్వారా మనము ఇలా సహాయం పొందితే అది ఎన్నో రోజులు ఉండదు. మన కుటుంబాన్ని బాగు చేసుకునేటటువంటి బాధ్యత మనదే. మనలో ఏదైనా లోటుపాట్లు ఉంటే, మనలో ఏదైనా చెడు వ్యసనాలు ఉంటే, చెడు అలవాట్లు ఉంటే వాటిని తగ్గించుకొని తప్పకుండా మన కుటుంబాన్ని గురించి 24 గంటలు మనం ఆలోచించుకోవాలి. మనం కన్నటువంటి పిల్లలు కష్టపడకూడదు. మన పిల్లలకి మనం అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామా లేదా, మన ఇంట్లో భార్యను కష్టపెడుతున్నామా, ఎలా చూసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరికైనా మేము చెప్పేటటువంటి విషయాలు కోపం తెప్పిస్తే క్షమించండి. చాలా ఊర్లలో మేము టీచర్స్ గా చేసి వస్తున్నాం కాబట్టి పిల్లలు ఏ స్థితిలో ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బట్టి వాళ్ళ క్లాస్లో ఎలా మెలుగుతున్నారని మాకు తెలుసు. ఇంట్లో అమ్మ నాన్న కొట్లాడుకుంటే పాపం దాని ప్రభావం పిల్లల యొక్క చదువు మీద పడుతుంది. మీరు అనుకుంటారు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏం తెలుసుకోలే, వాళ్ళకి ఏం తెలియదులే అని మీరు అనుకుంటారు. కానీ చిన్నపిల్లలు అమ్మ నాన్న ఎలా ఉన్నారు, అమ్మ నాన్న ప్రేమగా ఉంటున్నారా, గొడవ పడుతున్నారా, ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి, మా నాన్న తాగొచ్చి మా అమ్మ తిడుతున్నారా, కొడుతున్నారా, ఇవన్నీ 24 గంటలు పిల్లలు గమనిస్తూనే ఉంటారు. ఆ పిల్లల యొక్క మనసు పైన ఈ ప్రభావాలు పడుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. రోజులు బాగలేవు. ఆడపిల్లలు ఉన్నట్లయితే మీరు ఇంకా 24 గంటలు చాలా వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. మేము స్కూల్స్ లో ఆడపిల్లలు కూర్చోబెట్టి చెప్తూ ఉంటాం, చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. అమ్మాయిలు కూడా మీరు కూడా మీ పిల్లలకి చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలి. మనం అనుకుంటాం ఏ చిన్నపిల్లలు నాకు ఏం తెలిసిన అనుకుంటాం, కానీ చాలా విషయాలు తెలుసు. మీరు కూర్చోబెట్టుకొని ప్రతిదీ ఏం చెప్పాలో, ఏ వయసులో ఏ విషయాలు చెప్పాలో అవన్నీ చెప్పండి. మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని తప్పకుండా చక్కగా చూసుకుంటారని, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మన హైస్పాట్ డీసీ గారు పౌర వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. సభావేదికగా లక్ష్మి గారికి, అదేవిధంగా మా సెక్రటరీ రాజాగౌడ్ గారికి, ముస్లిం రాజాగౌడ్ గారికి, మా డీసీ శ్రీధర్ గారికి, మరొక డీసీ శ్రీనివాసరావు గారికి, జనరల్ సెక్రటరీ అంటే చైర్పర్సన్ సెక్రటరీ అయినటువంటి వెంకయ్యరావు గారికి, మా క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాతా మేడం గారికి, సుజాత మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా లైన్ మిత్రులకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఈ శుభోదయం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా దానం చేయటం చాలామంది చాలా రకాలుగా దానం చేస్తూ ఉంటారు. కానీ మనం పేదలకు దానం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ పేదలే మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి ఏ భిక్షగాడికైనా కానీ మీరు తినే ముద్ద ఎంతో కొంత మీరు కూడా దానం చేస్తున్నారు. కాబట్టి మీ చేయి కూడా పైన ఉందని మీరు అనుకోవాలి. ఎప్పుడైనా మనం ఒక నుంచి మన చెయ్యి కింద ఉంటుంది అనుకోవద్దు. మన చెయ్యి కింద ఉంటే ఈ చెయ్యి ఎప్పుడైనా సరే మళ్ళీ మనం చెయ్యి పైకి పోవాలనే ఆలోచన మీ అందరిలో కలగాలి. అది ముఖ్యమైనది. ఎందుకంటే మనం పేదవాళ్ళం అనే ఫీలింగ్లో ఎప్పుడు ఉండదు. ఎవరు పేదవాడు కాదు, ఎవరు ధనవంతుడు కాదు. ఈరోజు ధనవంతుడు రేపు పేదవాడు కావచ్చు, ఈరోజు పేదవాడు రేపు ధనవంతుడు కావచ్చు. స్వీకరణకి త్రికరణ శుద్ధితోటి మనం తీసుకునేటువంటి వస్తువు కానీ పదార్థం కానీ మంచిదై ఉందా లేదా,
దాన్ని మనం వినియోగించుకుంటున్నామా లేదా సద్వినియోగం చేసుకోగలిగితే చాలు. ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమానికి రాకున్నటువంటి సురేష్ గారు ఉన్నారో ఆయన కూడా కష్టాల నుంచి పైకి పోయి 10 రూపాయలు సంపాదించుకున్నాక సంపాదించుకున్నటువంటి సంపాదన నుంచి తాను కూడా 10 మందికి దానం చేయాలనే సదుద్దేశంతో ఇంతమందిని ఇక్కడికి ఏకరువు పెట్టి ఇక్కడికి పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సమావేశంగా ఆయనకి మనం అందరం ఒక్కసారి తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి. ఎప్పుడైనా స్వీకరణ చేసేటప్పుడు త్రికరణ శుద్ధితో తీసుకోగలుగుతారు. అది ఉప్పైనా పప్పైనా బెల్లమైనా ఇక అన్నిటికీ ఒకటే ఉంటుంది. తక్కువగా దాన్ని ఉప్పు తక్కువ చేయకూడదు. ఎందుకంటే మనం తినే ప్రతి పదార్థంలో కూడా ఉప్పును వాడుకుంటాం. దానికి విలువ ఉంటేనే కదా వాడుకుంటాం. అందుకనే మనం స్వీకరించే ఏ వస్తువు కూడా తక్కువ వాళ్ళకి కలిగింది మనకి ఇస్తున్నాడు, మనకి లేని తీసుకుంటున్నాం అనే భావంతో ప్రతి ఒక్కరు ఉండాలి. ఇది ముఖ్యంగా మనకి కింది స్థాయిలో అంటే తక్కువగా మనం ఆలోచిస్తుంటాం. వాడు ఎవడో ఇచ్చాడు, ఏమో ఇచ్చాడు, అది ఏందో పోయాను అనుకో. ఏది ఇచ్చినా మన కోసం ఇచ్చాడు, అసలు రేటే అనుకోవాలి. మనం కూడా అలా ఇవ్వాలనే సత్సంకల్పం మీ అందరిలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ సదావకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై లైవ్. నెక్స్ట్ తర్వాత మనం అవయదానం అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏకాముఖిగా వందే మాతరం నినాదం ఎలా అయితే బాకిందో ఆ విధంగా పనిచేస్తున్నటువంటి భారతీయ మేడం గారు ఆ అవయదానం గురించి దాని యొక్క మంచి చెట్ల గురించి మీ అందరికి ఒక 5 నిమిషాలు వివరిస్తారని తెలియజేస్తున్నాను. సరస్వతి నమః. వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవతామూర్తులే. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో మీరు వినే ఉంటారు. మా అందరి గురించి పరిచయం చేసినటువంటి సాయిబాబా గౌడ్ గారు ఒక నిమిషం. సార్ కూడా చాలా గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తి. లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీలో ఎన్నో సేవలు అందిస్తున్నారు. చాలా సీనియర్ కూడా సార్. ఇందాక అందరినీ పరిచయం చేశారు, నేను సార్ని పరిచయం చేస్తున్నాను. సార్ కూడా ఒకసారి. అలానే మా లయన్స్ క్లబ్ భవానీ అనేటటువంటి పేరు ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ అన్నింటిలో కూడా చాలా సేవా భావంతో మహోన్నతమైనటువంటి వ్యక్తులతో ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకువెళ్తుంది లయన్స్ క్లబ్. అయితే ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి లయన్ సురేష్ గారు. సార్ చెప్పారు కదా, ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. చాలా మందికి డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఎన్నో భూములు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా కావాల్సినటువంటిది సేవ చెయ్యాలి అనేటటువంటి దృక్పథం ఉండాలి. కొన్ని కోట్లు ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాము, కానీ పిల్లి కూడా పిచ్చమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దగ్గర పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆస్తులు లేకపోవచ్చు, కానీ ఉన్నటువంటి దాంట్లోనే మేము కొంచెం తీసుకుంటున్నాము. భగవంతుడు మాకు ఇచ్చినటువంటి దాన్ని మేము కొంచెం తీసుకుంటున్నాము. మేము స్వీకరించినటువంటి దాంట్లో మాకు 10 రూపాయలు వస్తే 1 రూపాయి మేము ఖర్చు పెడతాము సమాజానికి. ఎందుకంటే సమాజంలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక సార్ చాలా విలువైనటువంటి మాట చెప్పారు. మనం ఒకటి తీసుకుంటున్నామంటే ఆ చెయ్యి ఎప్పుడు కిందే ఉండదు. రేపటి రోజున మనం కూడా ఇంకొకరికి పెట్టగలిగేటటువంటి స్థాయికి మీరందరూ కూడా రావాలి. కాబట్టి సురేష్ గారికి ఒకసారి అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కేవలం ఈ ఒక్క క్లబ్కే కాకుండా బోధనలో ఉండేటటువంటి చాలా క్లబ్స్ కి సారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే మనం ఉన్నది మనం అనుభవించడమే కాకుండా పరులకి కోసం ఉపయోగపడితే ఆ జీవితము ఎంతో ధన్యమైనటువంటిది. అదొక ముఖ్యమైనటువంటి మాట. ప్లస్ రెండో మాట నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, యాజ్ ఎ టీచర్ గా అంటే మీకు ఇలాంటి విలువైనటువంటి విషయాలు మీకు ఎవరు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు మేడం గారు టీచర్ కాబట్టి పిల్లల్ని మేము చూస్తూ ఉంటాం నియర్గా, కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలు మేడం గారు కూడా చెప్పారు. కాబట్టి ఆడపిల్లల మీద ముఖ్యంగా ప్రభావం, ఇంటి పరిస్థితుల యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది అనమాట. మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అదే రేపటి సమాజానికి భావి భారత పౌరులు కావాల్సినటువంటి వాళ్ళు మీ పిల్లలు. కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి
బాధ్యత, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా, స్కూల్లో టీచర్స్ చూసుకుంటారు అనేటువంటి భావంతో ఏ తల్లిదండ్రులు కూడా ఉండకూడదు. దయచేసి వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు మీ దగ్గర మాట్లాడలేనటువంటి మాటలు కూడా మాకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా డల్గా ఉంటారు. ఏంటమ్మా అని చెప్పేసి అని మేము వాళ్ళ దగ్గర తీసుకొని మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితుల గురించి కనుక చెప్తే మాకు నిజంగా కూడా కళ్ళ మనకు నీళ్ళు వస్తాయి. అలాంటి పరిస్థితి తండ్రి బాగా తాగి రావడము, తల్లి బాగా కష్టపడినటువంటి తండ్రి తీసుకొని వెళ్ళిపోవడము, ఆ పూట తిండి కూడా లేకపోవడము, తిండి తినకుండా వాళ్ళ పిల్లలు స్కూల్కి వస్తున్నారు, మిడ్ డే మీల్స్ తినేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్లీజ్, ఇది అందరికీ అభ్యర్థన అనుకోండి, ఏమైనా అనుకోండి, చెప్పవలసినటువంటి అవకాశం మాకు వచ్చింది కాబట్టి యాజ్ అ టీచర్గా మేడం కానివ్వండి, నేను కానివ్వండి మీకు చెప్తున్నాం కాబట్టి పిల్లల్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి మీకు ఒక సందేహం రావచ్చు, మేము తల్లిదండ్రులు మేడం మేము ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాము అని చెప్పేసి. మీతో పంచుకోలేనటువంటి విషయాలు, చాలా విషయాలు పిల్లలు మాతో పంచుకుంటారు. మగ పిల్లలు అయితే ఇంకా చాలా ఆవరణగా తయారైపోతున్నారు. కాబట్టి ఇంట్లో పరిస్థితులు అనేటువంటివి చక్కగా ఉంటేనే రేపటి పిల్లల భవిష్యత్తు అనేటువంటిది చాలా బాగుంటుంది. దయచేసి మేడం కానివ్వండి, నేను కానివ్వండి మిమ్మల్ని పిలిపించి ఇలా చెప్పాము అని అనుకోకుండా ఏమైనా మీకు మనసుకి బాధ కలిగిస్తే నిజంగా కూడా మమ్మల్ని క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రెండో పాయింట్. మూడో పాయింట్కి వచ్చేసరికి ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి నేను ఆ విషయాలు మీకు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ఇప్పుడు నేను ఎక్కువ టైము తీసుకోలేను. ఎందుకంటే మీ టైం చాలా విలువైనటువంటిది. ఎందుకంటే మీరు చాలా పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు, ఆ టైంని మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారంటే మీకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎందుకంటే శకంనగర్ నుంచి, రాకస్పేట నుంచి, సాలూరు నుంచి, వివిధ ప్రాంతాల నుంచి మీరందరూ వచ్చారు కాబట్టి. పరోపకారాయ ఫలంతి వృక్షాః అనేటటువంటిది ఒక మంచి శ్లోకం ఉందన్నమాట. పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి భావం ఉన్నటువంటి ఒక శ్లోకం ఉంది. ఇది కొందరికి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ అందులో ఉండేటటువంటి అర్థాన్ని కనుక తీసుకుంటే, పరోపకారం కోసము చెట్లు ఫలాలను ఇస్తున్నాయి, అవి మనమే తింటున్నాము. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, పరోపకారం కోసమే గోవులు పాలనిస్తున్నాయి. వాటిలన్నింటినీ కూడా అనుభవించేది మనమే. అలానే పరోపకారార్థం ఇదం శరీరం, అలానే పరోపకారార్థం కోసమే మన యొక్క శరీరం అనేటటువంటిది కూడా ఉపయోగపడాలి. మన శరీరం ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి సందేహం మీకు రావచ్చు. ఇప్పుడు మేడం గారు చాలా విశిష్టమైనటువంటి, లక్ష్మీ మేడం గారు మా ఫస్ట్ గవర్నర్ అన్నమాట. మేడం గారు చాలా సింపుల్ గా కనపడతారు, కానీ వారి యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే చాలా విశిష్టమైనటువంటిది అనమాట. బోధనలో క్లబ్ ఉంది, లయన్స్ క్లబ్ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్లో రోజుకి 100ల కొద్ది కంటి ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది మేడం గారు, బసవేశ్వర సార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలోనే అవి నడుస్తూ ఉంటాయి. అలానే బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటాము. బ్లడ్ క్యాంప్స్ అంటే ఏంటమ్మా? రక్తదానం. మనిషి జీవించి ఉండగా మనం చేసేటటువంటిది, మన శరీరం నుండి రక్తదానం అనేటటువంటిది చేస్తామన్నమాట. తర్వాత చనిపోయిన తర్వాత నేత్రదానం అనేటువంటిది చేస్తాము. తర్వాత మన యొక్క అవయవాలు కూడా మనం దానం చేయవచ్చు. తర్వాత మన బాడీని కూడా మెడికల్ కాలేజ్కి మనము డొనేట్ చేయవచ్చు. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీ నుండి ఇన్ని రకాలైనటువంటి సేవలు అనేటటువంటి ఉన్నప్పుడు మన యొక్క అవయవాలు దానం చేయడము, అట్లీస్ట్ నేను అవయవాల దానం గురించి ఎవరికి నేను చెప్పదలుచుకోలేదు, కానీ నేత్రదానం గురించి మాత్రం మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. నేత్రదానం చాలా మంది, కొన్ని లక్షల గుడ్డి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. మన భారతదేశంలోనే కొన్ని లక్షల్లో ఉన్నారన్నమాట. వాళ్ళు ప్రపంచాన్ని చీకట్లోనే చూస్తున్నారు, ఏమి చూడలేరు. వాళ్ళ కళ్ళ ఉన్నది మొత్తం చీకటే. అటువంటి వాళ్ళకి మనం చనిపోయిన తర్వాత మన యొక్క కళ్ళని కనుక డొనేట్ చేసినట్లయితే వాళ్ళకి చూపునిచ్చినట్లు అవుతాము. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, కనీసము నేత్రదానానికి అందరూ ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా మేము నేను అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మా యొక్క లయన్స్ క్లబ్ భావాన్ని చెప్పండి. ఎవరైనా సహజ మరణం చెందినప్పుడు వాళ్ళ శరీరంతో పాటు వాళ్ళ కళ్ళను కూడా మనం కాల్చేస్తున్నాము. కానీ మన కళ్ళ వయసు 200 సంవత్సరాలు ఉంటుంది. ఆ 200 సంవత్సరాలు ఉండేటటువంటి కళ్ళ వయసుని మనం 70-80 సంవత్సరాల్లోనే చనిపోతే వాటితో పాటు బూడిదైపోతుంది. అటువంటి కళ్ళని కనుక తీస్తే ఎంతో పుణ్యకార్యం చేసినట్లు, ఎన్నో పూజలు చేసినట్లు, ఎన్నో దాన ధర్మాలు చేసినట్లు. కాబట్టి కనీసం అట్లీస్ట్ ఎవరైనా సరే తెలిసినటువంటి కుటుంబాల్లో కానివ్వండి, మన కుటుంబాల్లో కానివ్వండి, ఎవరైనా కూడా చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క నేత్రాలను దానం చేయడానికి దయచేసి ముందుకు రావాల్సిందిగా మీకు అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు
చేశారా అనేటటువంటి డౌట్ మీకు వస్తుంది. మేమందరం కూడా నేత్రదానానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళమే, అవయవ దానానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళమే. నేను చనిపోయిన తర్వాత నా యొక్క బాడీని మెడికల్ కాలేజీకి కూడా డొనేట్ చేయడం జరిగింది ఒక విజ్ఞాన గ్రంథం లాగా. సో పెద్ద పెద్ద మనము ఏదైనా సరే ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరికైనా సరే ఏదైనా దానం చేయాలంటే లక్షాధికారు కోటేశ్వరుడు అయి ఉండవలసినటువంటి అవసరం లేదు. మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా పెట్టడం నేర్చుకోండి. మీకు ఉన్నటువంటి దాంట్లోని పక్క వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళకి ఒక గుప్పెడు బియ్యం ఇద్దామనో, లేకపోతే వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి ఒక పూట భోజనం పెడదాము, మనకంటే ఇంకా చాలా దీన స్థితిలో ఇందాక శైలజ మేడం గారు ఫోన్ చేశారు నాకు. ఎక్కడ మీరు అక్కడ రాకాస్పేటలో అక్కడ లాస్ట్కి గోదాములు ఉన్నాయి. ఆ గోదాముల దగ్గర ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంకా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉందంట. మేము అనుకున్నాం 100 వరకే లిమిట్ పెట్టుకున్నాము, కాబట్టి మేము 100 మంది సభ్యులకు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము. అదే లిమిట్ మించి ఇచ్చేటట్లయితే కనుక ఇంకా సర్వీస్ అనేటువంటిది ఇంకా ఎక్కువ చేసేటటువంటి, అంటే వాళ్ళు ఏంటంటే మాకు ఇవ్వండి మేడం అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అనమాట. అంటే ఇటువంటి నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వము తాను ఇచ్చేటటువంటి ప్రభుత్వం ద్వారా జరిగేటటువంటివి ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మా యొక్క లైఫ్ క్లబ్ల ద్వారా కూడా ఇలాంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేటువంటివి నిరంతరాయంగా కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక కార్యక్రమం అనేటువంటిది లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ తరపున పిల్లలకి పుస్తకాలు ఇవ్వడమో, లేకపోతే ఫీజులు ఇవ్వడమో, లేకపోతే ఇట్లా గ్రాసరీస్ సరుకులు పంచడమో ఏదో ఒకటి మేము నిరంతరం చేస్తూనే ఉంటాము. ఈరోజు మీకందరికీ కూడా మా చేతుల మీదుగా ఇచ్చేటటువంటి అదొక వరం అన్నమాట. ఒక సేవ చేయడం అనేటటువంటిది ఒక అదృష్టం, ఒక వరం. అది ఉంటేనే తప్పితే మనం ఏమీ కూడా సేవ చేయలేము. కాబట్టి మరొకసారి మేము లైన్ సురేష్ గారికి ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మరొకసారి లయన్ సురేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ తరఫున మరియు మీ అందరి తరఫున కూడా సార్ గారికి మరొకసారి మేము హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన మా ముఖ్య అతిథి ప్రస్తుతం లక్ష్మీ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, మరియు మా భవానీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు లక్ష్మీ మేడం గారికి మరియు ఇతర లైన్ మిత్రులందరికీ, పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సేవ ఎంతో గొప్పది కాబట్టి మనకు లయన్స్ క్లబ్ కంటి దవాఖాన అందరికీ తెలుసు. బసవేశ్వర సార్ గారి పేరుతో ఎంతో నడుస్తున్న కదండి కంటి దవాఖాన. అందరికీ ఆ మేడం కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. సేవ లయన్స్ క్లబ్లో ముఖ్యంగా సేవ చాలా గొప్పది కాబట్టి మాకు లైన్ మిత్రుడైన లైన్ సురేష్ సార్ మాకు ఈ సామాగ్రిని పంపిణీ చేయమని పంపినారు కాబట్టి వారికి మా హృదయపూర్వక మా భవానీ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై లయన్స్. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫండ్ లక్ష్మీ మేడం గారిని లక్ష్మీ మేడం గారు మన హాస్పిటల్ ఉంది కదా, లయన్స్ క్లబ్ హాస్పిటల్, కంటి హాస్పిటల్ బసవేశ్వర గారు తెలుసు కదా, చాలా మంది తెలుసు. బసవేశ్వర గారు కొంతమంది కంటి ఆపరేషన్ కూడా చేశారు. ఇది వాళ్ళ శ్రీమతి గారు. ఈమె కూడా చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి తన 3 పిల్లల్ని కూడా డాక్టర్ చదివించి వివిధ ప్రాంతాల్లో, అంటే అల్లుళ్ళు కానీ కోడలు కానీ అందరూ కూడా డాక్టర్లను చదివగలిగింది. ఎందుకంటే ఏకాగ్రత అనేది సమిష్టిగా, అంటే తనంతు నా కుటుంబాన్ని ఏ విధంగా ఉంచాలి అనే దృక్పథం తనలో ఉంది కాబట్టి తన పిల్లలకి అందరికీ కూడా డాక్టరేట్ చేయగలిగింది. అలాంటి మంచి వ్యక్తి ద్వారా మీరు 4 మంచి మాటలని, అలా మీరు కూడా మీ పిల్లలకి మంచి మాటలతోటి విద్యాబోధన చేయించుకుంటారని మరొకసారి కోరుకుంటున్నాను. ఇందాక అమ్మగారి పేరు నేను మొదటి అనాలి, లేకపోతే క్షమించమని ఈ సభాముఖ గారు కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు
ఉచితంగా కొన్ని సరుకులు నిరుపేద వారికి ఇవ్వడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ సభాధ్యక్షులు శ్రీలక్ష్మి మేడం గారు, ఆటగడ్డ భారతి గారు మరియు రాజాగౌడ్ గారు, పవలూరు వెంకటేశ్వర గారు, శ్రీధర్ గారు మరియు శ్రీనివాస్ గౌడ్ గారు, మమతా మేడం గారు, శైలజ రంగారవి గారు, ఇంకా మిగిలిన అందరికీ అక్కడ విచ్చేసినటువంటి నిరుపేదలందరికీ నా ఒక నమస్కారం. ఈరోజు మీకు ఇక్కడ ఇంతమందిని చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు నిరుపేదలుగా ఎట్లా జీవిస్తున్నారో కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం. మీకోసము మేము మొన్న వర్షాలు వచ్చినప్పుడే ఇవ్వాలని రొయ్యూరు సురేష్ గారు హైదరాబాద్లో ఉంటారు, వారిని అడగడం జరిగింది. వారి కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఇవ్వలేకపోయారు. సో మొన్న వారు మాకు దగ్గర 4,500 దాకా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ముసలాళ్ళకి కానీ నిరుపేదలకు కానీ కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళకి కానీ వాళ్ళ ముందు ఇవ్వాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. అందుకే మేము ఒక్కడమే ఇచ్చేదానికన్నా మా బోధనలో ఉన్న చుట్టుపక్కల క్లబ్లందరికీ కూడా కొన్ని వారికి ఇచ్చి ఇట్లా దానం చేయమని మేము చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళు అన్నీ మాకు కవర్లలో తయారు చేసి పంపించారు. దాంట్లో కొన్నింట్లో ఒకటి ఉంటాయి, కొన్నింట్లో వేరే ఉంటాయి. ఆ పెట్టిలో ఎలా పెట్టారో మాకు తెలియదు. మీరు ఆ కవర్ తిప్పాక మా దాంట్లో ఇది లేదు, మా దాంట్లో అది లేదు అని మీరు అనుకోకూడదు. ఇచ్చిన వాటితోనే తెచ్చిపడాలి. మళ్ళీ మేము మీకు కావాలని మళ్ళీ మేము ఇంకోసారి కూడా ఆయనను అడిగి తీసుకొచ్చి మళ్ళీ ఇదే విధంగా మేము మీకు సహాయం చేయడానికి మేము ముందుకు వస్తాము. కాకపోతే మీరు ఇచ్చిన దాంట్లో తృప్తిపడాలని కోరుచున్నాను. ఎవరు కూడా మాకు రాలేదు అని చెప్పేసి బాధపడకండి. అంతేగాని ఆయన కూడా ఇన్ని ఇచ్చాడంటే మీరు ఆలోచించండి. ఆయన మనసు ఎంత గొప్పదు. ఆయన వచ్చి మొన్న ఒక రోజు ప్రత్యేకంగా ఆయన పొద్దున 7 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉండి అందరికీ ఆయన కూడా కొన్ని పంచడం జరిగింది. సో అక్కడే కొంతమంది చాలా బాధపడ్డారు. ఒక్కొక్క ఇంటికి 2 వేసి 3 వేసి తీసుకునే కన్నా అందరికీ దొరకాలని చెప్పేసి మీరు ఆలోచించాలి. అంతేగాని నాకు దొరికేది ఇంట్లో భార్య భర్త ఇద్దరికి కావాలని అనుకోవడం తప్పు. ఇప్పుడు ఇవి పంచినాక చాలామంది చాలా గొడవలు చేస్తుంటే మాకు కూడా ఇవ్వాలని అనిపించట్లేదు. అందుకోసం అని చెప్పేసి మీరు చక్కగా ఇచ్చిందంతో తృప్తి పడితే మీకు మళ్ళీ మేము సహాయం చేయడానికి ముందుకు వస్తాం. అంతేగాని మీరు బాధపడకండి. అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసి నాకు చక్కగా నడిపిస్తున్నారు. వారికి ఒకసారి ప్రత్యేక అభినందనలు తెచ్చున్నారు. మీరు కూడా ఇప్పటి వరకు వాళ్ళిద్దరు చూసారు కాబట్టి మీ పిల్లల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ పిల్లల్ని పట్టించుకుని వాళ్ళ భవిష్యత్తు మీరు ఆలోచించి వాళ్ళకి మీకు ఎట్లా గవర్నమెంట్ స్కూళ్ళలో ఫ్రీగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళకి కూడా అలాగే బ్రతకాలని చూడకండి. మీరు కొంచెం ధైర్యం చేసి వాళ్ళకి మంచిగా చెప్పి వాళ్ళకి మంచిగా చదువుకుంటే వాళ్ళు మంచిగా ఉంటే మీరు కూడా మంచిగా ఉంటారు. అందుకోసమే చెప్పేసి మీ పిల్లలకు ప్రత్యేక చక్కగా చెప్పి వాళ్ళని మంచిగా చదువుకునేటట్టు చూడండి.